వెళ్ళాలి కూడా. డాక్టర్ సుధాకర్ గారు మళ్ళీ వస్తాను దగ్గరికి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాను ఎన్డీఏ ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుంది? ఇది పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా భావిస్తుందా? విద్యార్థులతోని వాళ్ళ విద్యార్థుల భవితవ్యానికి ఒక బంగారు బాట ఉండాలి, ఈ కలహాలు ఉండకూడదు, యాజిటేషన్స్ ఉండకూడదని భావిస్తుందా? లేదు అంటనంటే ఇట్స్ స్ట్రాటజికల్ పొలిటికల్ అప్రోచ్ అంటారా? సార్ శ్రీశైలం గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్ కి ప్రైమ్ వీక్షకులందరూ శుభ సాయంత్రం అండి. విద్యార్థుల విషయంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ రాజకీయాలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు విద్యార్థులు పిల్లలతోనే ముడిపడి ఉంది. సో వారికి సంబంధించినటువంటి అంశాలు డే 1 నుంచి 2014 నుంచి చూసుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి విద్యా వ్యవస్థ సౌకర్యాలు పెంచడంతో పాటు ఎంబీబీఎస్ సీట్లు ఏ రకంగా పెంచారండి? 2014 ముందు కేవలం 40,000 సీట్లు ఉండే దేశంలో, అలాంటిది ఈ రోజు 140,000 సీట్లు అయింది. అలాగే పీజీ సీట్లు పెంచారు. మెడికల్ కాలేజీలు గతంలో 350 ఉండేది, ఈ రోజు అది 800 అయింది. యూనివర్సిటీలు 750 ఉండేవి, ఇప్పుడు ఈ రోజు దగ్గర 1500 వరకు అయింది. నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కాలేజీలు ఇంప్రూవ్మెంట్ తప్పనిసరిగా చేస్తున్నారు. అలాగే పరీక్షల విషయంలో కూడా ఎక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా విషయానికి వస్తే గత 5 సంవత్సరాలుగా వారు విద్యాశాఖ మంత్రిగా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయటం, పిఎం శ్రీ వంటి పథకాలు తీసుకువెళ్ళటం, అలాగే ప్రొఫెషనల్ కోర్సెస్ లో కూడా మాతృభాషలో నేర్చుకునే విధంగా తీసుకురావటం, అలాగే అనేక రిఫార్మ్స్, అలాగే ఈ లెర్నింగ్ దానికి కూడా చక్కటి బాటలు వేయటం చేయలేదు. అయితే నీటి విషయానికి వచ్చేసరికి అండి శ్రీశైలం గారు, ఎప్పుడైతే అది లీక్ అయిందని తెలిసిందో అప్పుడు దాన్ని సిబిఐ విచారణ చేసి మళ్ళీ దాన్ని రద్దు చేయించి మళ్ళీ సక్సెస్ఫుల్ గా నిర్వహించి ఏమాత్రం డబ్బులు కూడా తీసుకోకుండా సర్వే చేశారు. దీనిలో ఎక్కడ దాచుకుంటాం కానీ దాపరికం కానీ ఏదో లేదు. ఇక్కడ మంత్రి గారి యొక్క ప్రత్యక్ష పాత్ర కానీ లేదు. లీక్ చేసింది ఎవరైతే ఉపాధ్యాయులు సెట్ చేశారో పివి కుల్కర్ని కావచ్చు, రకరకాల వ్యక్తులు దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ రోజు దానిలో శిక్ష, వాళ్ళు జైల్లో కూడా ఉన్నారు. అలాగే దశాబ్దాలుగా ఇటువంటి లీకేజ్ మీద శ్రీశైలం గారు ఏ ప్రభుత్వం చట్టం కూడా చేయలేదు లీకేజీలను నివారించడానికి. అలాంటి ధర్మేంద్ర గారి ప్రధాన నేతృత్వంలో ఫిబ్రవరి 5, 2024 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ అని చెప్పి కూడా చట్టం చేశారు. ఈ చట్టానికి సంబంధించి శిక్షలు కూడా 3 సంవత్సరాలని చెప్పి ఖరారు చేశారు, చట్టం చేశారు. అయితే ఈ చట్టం సరిపోవట్లేదు, ఇప్పుడు మరింత కఠినమైన చట్టం చేయాలి. నిన్న క్యాబినెట్ లో కూడా మాట్లాడారు, కొన్ని సవరణలు చేస్తున్నారు. 10 సంవత్సరాలు జైలు శిక్ష అంటున్నారు, లేదా 10 కోట్లు అన్నారు. రేపు సోమవారం టేబుల్ అవుతే డిస్కస్ చేద్దాం. అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఏదైతే విద్యార్థుల యొక్క, ఆయన కూడా విద్యార్థి దశలో విద్యార్థి నాయకుడుగానే వచ్చిన వ్యక్తి, విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దూరి విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకునే విధంగా వాళ్ళ యొక్క వెస్టర్న్ ఇంట్రెస్ట్ తీర్చుకోవడం కోసం వీళ్ళని బలికొనే విధంగా ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఎంతో బాధ కలిగిస్తుంది. వారు రాజీనామా చేస్తున్నట్టు ప్రధానమంత్రి కూడా చెప్పడం జరిగింది. చాలా బాధ్యతాయుతంగా చేశారని చెప్పి నేనే భావిస్తాను. విజయ్ కుమార్ గారు చెప్పండి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో